హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాకు టైం దొరికింది కాబట్టి ఒకటేసారి నేను వీడియోస్ చేస్తున్నాను. వన్ బై వన్ రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ బేబీ ప్రోడక్ట్స్ గురించి అయితే నేను రివ్యూ చేయబోతున్నాను. ఇవన్నీ నేను బిఫోర్ డెలివరీనే నేను బై చేసి ఉంచుకున్నాను. అసలు థింగ్ ఏంటంటే ఏదన్నా మనం బై చేస్తున్నామంటే అందులో పీహెచ్ చెక్ చేసుకోవాలి. పీహెచ్ అనేది 5.5 ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది బేబీస్ పైన. నేను అన్నీ చెక్ చేసుకొని హిమాలయ కొంచెం బెస్ట్ రివ్యూ ఉందని చెప్పి నేను హిమాలయ ప్రోడక్ట్స్ అన్నీ కొనేసాను బిఫోరు. ఇందులో ఒక పౌడర్ పైన మాత్రం పీహెచ్ అనేది మెన్షన్ చేసి ఉండరు. అవును, చేయలేదు. నెక్స్ట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఉంటుంది 5.5 పీహెచ్ అని. నెక్స్ట్ ఈ సోప్ పైన కూడా చేయలేదు. ఈ సోపు, ఈ పౌడరు వచ్చి మా అత్తయ్య పురుడు రోజు తెచ్చింది. ఈ షాంపూ, ఈ రెండిటికి 5.5 పీహెచ్ అనేది ఉండదు. ఈ షాంపూకి అయితే ఉంటుంది. ఈ సోపులకి ఎందుకు లేదు దీనికి అనేది నాకు తెలీదు. ఈ విషయం పక్కన పెడితే ఫస్ట్ నేను ఇన్ని రోజులు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి: ఒక లోషన్, ఒక బాడీ వాష్. సోపుకు బదులు బాడీ వాష్ యూజ్ చేశాను ఎందుకంటే ఇందులో పీహెచ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ షాంపూ, నెక్స్ట్ పౌడర్. ఇందులో కూడా నేను యూజ్ చేయని థింగ్ ఏదన్నా ఉంది, ఒక ఐటమ్ అంటే ఈ పౌడర్. ఈ పౌడర్ యూజ్ చేయాలంటే నాకు ఎంత భయం అంటే అంత భయము. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టరు ఇంకా అరవడం ఒకటే తక్కువ. వాళ్ళు చెప్పి అలసిపోతున్నారు పౌడర్ యూజ్ చేయొద్దండి అని. ఎందుకంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వద్దు అని చెప్తున్నారు. అట్లీస్ట్ మినిమం 6 months అయితే అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే బేబీ ఈ స్టేజ్లో అన్ని పార్ట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ పౌడర్ పూస్తేనే బేబీ వైట్ వచ్చేస్తారు, ఈ ప్రోడక్ట్ వాడితేనే బేబీ వైట్ వచ్చేస్తారు అనేది ఏది ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బేబీ కలర్ అనేది వాళ్ళ మదర్ ఫాదర్ జెనెటిక్స్ ప్రకారమే బేబీ కలర్ అనేది వస్తుంది. బై మిస్టేక్ వాళ్ళ ఫ్యామిలీలో తాత ఎవరైనా కలర్ ఉంటే వాళ్ళు రేర్గా వాళ్ళ కలర్స్ అనేటివి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, బేబీ కలర్ ఎప్పుడు మదర్ అండ్ ఫాదర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దానికి మించి ఇంకా వేరేది ఏది ఉండదు. మనం ఏ ప్రోడక్ట్ వాడినా అది వాళ్ళు రావాల్సిన కలర్లో మాత్రమే వస్తారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని గమనించగలరు. నాకు తెలిసి న్యూ మామ్స్ అందరూ చాలా సఫర్ అయ్యి ఉంటారు ఈ పాయింట్లో. ఇది ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. ఎందుకంటే బేబీస్ పుట్టినప్పుడు వైట్ బ్రైట్ ఉంటారనమాట. తర్వాత నెమ్మదిగా కలర్ తగ్గడము, చేంజ్ అవ్వడము అలా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అప్పుడు ఎందుకు తగ్గుతున్నారో తెలియదు. అందులో మెలనిన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్ అనేది కాబట్టి అప్పుడు వాళ్ళ కలర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎంటైర్ జర్నీలో 6 monthsలో ఎండింగ్లోకి ఏ కలర్ అయితే బేబీ వస్తారో అది వాళ్ళ ఫైనల్ కలర్ ఉంటుంది. ఈ మధ్యలో మనం ఇన్ని ప్రోడక్ట్స్ వాడేసి మనమే ఒక కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతాము. డాక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే మా బేబీ ఫస్ట్ వైట్ ఉన్నాడు, తర్వాత కలర్ చేంజ్ అయ్యాడు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెలనిన్ వల్ల కలర్ చేంజెస్ అనేది కన్ఫామ్గా అవుతుంది, ప్రోడక్ట్స్ వల్ల కాదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మదర్ ఫాదర్ ఉన్న కలర్స్లోనే బేబీ అనేది ఉంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏదైనా న్యూ మామ్ దగ్గరికి వెళ్తున్నారు, బేబీస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కలర్ టెక్స్చర్ గురించి ఎప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే ఎవరైనా కలర్ ఉన్న వాళ్ళైనా కలర్ లేని వాళ్ళైనా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పట్లేదు. ఆఫ్టర్ నేను మదర్ అయిన తర్వాత నాకు ఎక్కడో ఒక కార్నర్లో నాకు అనిపించిన ఫీలింగ్ అంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కలర్ గురించి ఎవరు మాట్లాడలేదు, బట్ నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. అరే, ఒకవేళ నా ముందర ఎవరైనా కలర్ గురించి మాట్లాడితే నేను ఫీల్ అవుతాను కదా అనేది ఒక పాయింట్ నాకు రైజ్ అయింది సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ మనం ఈ ప్రోడక్ట్ రివ్యూస్కి వస్తే, ఇది అయితే నేను వాడలేదు, మీరు కూడా వాడద్దండి. బేబీని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బెటరు. ఎన్ని వాటికి దూరంగా ఉంచితే అంత బెటర్. ఇంకా బేబీని నార్మల్గా వదిలేస్తే వాళ్ళు న్యాచురల్గా పెరుగుతారు. ఇది అది అని ఏది చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను సోప్ అయితే దాంట్లో పీహెచ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి బాడీ వాష్ అయితే యూజ్ చేశాను ఇప్పటివరకు. నేను మధ్యలో ఒక డాక్టర్ని అయితే పీలర్లో ఒక డాక్టర్ని అయితే కలిశాను. డాక్టర్ నాకు అడ్వైస్ చేసిన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి డాక్టర్ నన్ను అంటే, అసలు నువ్వు ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నావు అని అడిగాడు నన్ను డాక్టరు. హిమాలయ వాడుతున్నానని చెప్పాను. డాక్టర్ వెంటనే హిమాలయ ప్రోడక్ట్స్ అన్నీ ఆపే అన్నాడు. మైండ్ ఫుల్ బ్లాంక్ అయిపోయింది నాకైతే. ఎందుకు 5.5 పీహెచ్ ఉన్నవే వాడుతున్నాను డాక్టర్ అని కూడా చెప్పాను. అంటే ఆ డాక్టరు అందులో 5.5 ఉన్నా ఏమున్నా నువ్వు వాడద్దు, ఆపే అన్నాడు. సరే, నెక్స్ట్ ఏది యూజ్ చేయాలి అంటే డెర్మాడ్యూన్ అయితే సజెస్ట్ చేశారు. ఆ డెర్మాడ్యూ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్స్ అంత ముందు కొనేసాను. వీటిని వాడడం కంప్లీట్ అయిన తర్వాత నేను దానికి వెళ్దామని వెయిట్ చేస్తున్నా.
ఇదేంటంటే దీనివల్ల నాకు బేబీ కలర్ వచ్చిందా, కలర్ పోయిందా అనేది కూడా నాకు తెలియదు. నాకైతే బేబీ కొంచెం డెవలపింగ్ స్టేజ్ కాబట్టి బేబీ వెయిట్‌తో పాటు కలర్ కూడా కొంచెం వస్తుందనే నాకు అనిపిస్తుంది. అది దీనివల్లే అని కూడా నేను చెప్పలేను. కానీ ఈ ప్రోడక్ట్స్ అయితే అంత బాగలేవని చెప్పడానికి కూడా లేదు. కొందరు బేబీస్ దీనివల్ల కలర్స్ వచ్చారని నా ఫ్రెండ్స్ నాకు చెప్పడం కూడా ఉంది. వాళ్ళు మంచిగున్నారు. మా బేబీస్‌కి ఇది బాగా సెట్ అయిందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నా బేబీకి ఇది సెట్ అయింది. కానీ డాక్టర్ వద్దన్నారని నేను డెర్మా డ్యూక్ అయితే నెక్స్ట్ స్టార్ట్ చేయబోతాను. అది ఎలా ఉందని కూడా నేను రివ్యూ ఇస్తాను నెక్స్ట్ ఈ షాంపూ అయితే చాలా బాగుంది. మైల్డ్ స్మెల్ ఉంది. చాలా బాగుంది ఈ షాంపూ అయితే. బాడీ లోషను, వాష్ నేను సజెస్ట్ చేస్తాను. బట్ మీ ఇష్టం, అది మీ చాయిస్. దీనివల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు. బేబీకి ర్యాషెస్ రావడం, కలర్ చేంజ్ అవ్వడం అలా ఏం లేదు. నా బేబీ అయితే కొంచెం కలర్ చేంజ్ అయితే వైట్‌గానే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ బాడీ వాష్ అనేది అయిపోయింది కాబట్టి నాకు ఫస్ట్ ట్రైలో ఒక గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. హాస్పిటల్ గిఫ్ట్‌లో ఇచ్చారు. అందులో టెడ్డీ బార్ సోప్ ఉండింది. ఆ సోప్ కూడా నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఫినిష్ అయిపోయింది కాబట్టి. అంటే ఒక సోప్ కానీ, వాష్ కానీ ఏదన్నా స్టార్ట్ చేసామంటే మినిమమ్ ఒక 20 డేస్ అయినా పడుతుంది దాన్ని కంప్లీట్ చేయడానికి. సో ఆ టైంలో మనకి ఆ బేబీ వైట్ ఉందా, లేదంటే మంచిగా ఆ సోప్ సెట్ అయిందా లేదా అని మనకు తెలిసిపోతుంది ఈజీగానే. అది బేబీకి స్కిన్ మాయిస్ట్‌గా అంత ఉంటే, స్కిన్ మాయిస్ట్‌గా ఉంటే మనకు బేబీకి సెట్ అయిందని మనం గుర్తించాలి. అది అంత డ్రై అయిపోతుంది, బేబీకి కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉంది అన్నప్పుడు ఆ ప్రోడక్ట్‌ని వాడడం స్టాప్ చేయండి. నా బేబీకి అయితే ఇది బాగానే ఉన్నాయి. బట్ నేను డాక్టర్ సజెషన్ ప్రకారం నెక్స్ట్ డెర్మా డ్యూకి వెళ్ళబోతున్నాను. అది కూడా యూజ్ చేసి దాని రివ్యూ మీతో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఈ లోషన్ మీరు ఇక్కడ మీరు ఇంకో పాయింట్‌ని అయితే గమనించాల్సి ఉంటుంది. బేబీస్‌కి క్రీమ్ ఒకటి ఉంటుంది, బేబీ లోషన్ అని ఒకటి ఉంటుంది. లోషన్‌కి, క్రీమ్‌కి ఫస్ట్ తేడా తెలుసుకొని వాడడం స్టార్ట్ చేయండి. క్రీమ్‌లో వచ్చి వెన్న ఇవన్నీ మిక్స్ అవుతుంది. లోషన్‌లో అలా ఉండదు. బేబీస్‌కి ఎప్పుడు మనము న్యూబార్న్స్‌కి క్రీమ్ యూజ్ చేయాలి. మనకు వెన్న ఇవి వైటమిన్స్ కావాలంటే క్రీమ్స్ యూజ్ చేయాలి. ఇది కూడా 5.5 pH ఉంది. ఇది కూడా చాలా బాగుంది ప్రోడక్ట్. ఇదేం నేను ప్రమోషన్స్ చేయట్లేదు అసలు. కాకపోతే నా ఓన్ రివ్యూ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ డెర్మా డ్యూ రివ్యూ కూడా నేను చెప్తాను మీకు ఎట్లా ఉంది. ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు ప్రాబ్లం లేదు. బేబీ అయితే బాగుంది, హెల్తీగా ఉంది. నేను టెడ్డీ బార్ అని సోప్ చెప్పాను కదా, నేను మధ్యలో స్టార్ట్ చేశాను నా బాడీ వాష్ అయిపోయిన తర్వాత. ఆ టెడ్డీ బార్ సోప్ కూడా చాలా బాగుంది. దానివల్ల కూడా బేబీకి మాయిస్ట్‌గానే ఉంది స్కిన్ అంతా. బేబీ కలర్ కూడా చేంజ్ అయింది. బిఫోర్ ఈ ప్రోడక్ట్స్‌తో కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల కూడా చేంజ్ అయింది. అది ఇది 2 బాగానే ఉన్నాయి. మీకు నచ్చింది ఏదైనా కూడా 5.5 pH ఉన్నది. డెఫినెట్‌గా కాన్ఫిడెంట్‌గా మీరు యూజ్ చేయొచ్చు. దాంట్లో ఏ టెన్షన్ అవసరం లేదు. కలర్ మాత్రం పేరెంట్స్ మాత్రమే వస్తుంది ఫైనల్‌గా. అండ్ ఇంకో పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్స్‌కి ఏంలే చెప్తారు, వాళ్ళ మాట ఏంటి అని పట్టించుకోకుండా వదలకండి. ఎందుకంటే నీకు ఒకే డాక్టర్ అయ్యుండొచ్చు, కానీ ఒక డాక్టర్‌కి 100 మంది పేషెంట్స్ ఉంటారు పర్ డే. వాళ్ళు మీలాంటి కేసులని 1,00,000 చూస్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో ఎన్నో లక్షలు చూస్తారు. వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు. కొన్ని వద్దు అన్నప్పుడు మానేయండి. దాన్ని ఫోర్స్ చేసి వాళ్ళకేం తెలుసులే మనం చేసేది చేయాలి అని మాత్రం చేయకండి. ఓకే, ఈ పాయింట్‌ని కూడా గమనించండి, గుర్తించండి. డాక్టర్స్ మన కోసమే చెప్తున్నారు. వాళ్ళు అంతంత పీహెచ్‌డీలు, పీజీలు చేసి ఊరికే లాస్ట్ ఇంత చిన్న చిన్న వాటి దగ్గర స్ట్రక్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా మనకు చెప్పలేక అలసిపోతున్నారు. అర్థం చేసుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రీసెర్చ్ చేసి సైంటిస్టుల నుంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మనకు అడ్వైజులు ఇస్తున్నారు. దాన్ని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.